ఫస్ట్ అంశం వచ్చేసి అప్పులు. అప్పుల్లో గత వైకాపా ప్రభుత్వాన్ని మేము టీడీపీ కూటమి అందరు నాయకులు ఏమి విమర్శించాము? జగన్మోహన్ రెడ్డి శక్తికి మించి అప్పులు చేస్తున్నాడు ప్రభుత్వం తరఫున. రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్ అయింది, అప్పుల కుప్పైంది, శ్రీలంకను దాటిపోయింది అని చెప్పేసి అందరం విమర్శించిన వాళ్ళమే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ఏం చేస్తా ఉంది? అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తా ఉంది. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్లు అప్పులు, విపరీతమైన అప్పులు చేస్తా ఉంది. డైరెక్ట్ అప్పులు, ఇండైరెక్ట్ అప్పులు. దీనికి అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునేదానికి లెక్కలు పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ సందర్భంగా ఇచ్చిన లెక్కలే దీనికి ఉదాహరణ. ఆయన ఇచ్చిన లెక్కలేమి? 2023-24లో అంటే వైకాపా ప్రభుత్వం చివరి సంవత్సరంలో చేసిన డైరెక్ట్ అప్పు 79,776 కోట్ల రూపాయలు. ఇది పయ్యావుల కేశవ్ చెప్పిన లెక్క. 79,776 కోట్లు. 2024-25 అంటే కూటమి ప్రభుత్వము తొలి సంవత్సరం చేసిన అప్పులు ఆయన చెప్పిన లెక్క ప్రకారంగానే డైరెక్ట్ అప్పులు 98,577. అప్పుడేమో 79,000 చిల్లర అయితే ఈయన 98,000 చిల్లర. తర్వాత ఈ సంవత్సరం 2025-26లో 1,04,383 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని చెప్పేసి బడ్జెట్ నుండి పెట్టారు. అంటే టోటల్గా మొత్తము అప్పులో, మొత్తం బడ్జెట్లో 32% అప్పు ఈ సంవత్సరం చూపించారు. కాబట్టి అప్పుల విషయంలో అట్టర్ ఫెయిల్యూర్. గతంలో చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎక్కువగా రుణాంధ్రప్రదేశ్, అప్పులాంధ్రప్రదేశ్ చేసింది కూటమి ప్రభుత్వం. దట్ ఈస్ నంబర్ 1 డిమెరిట్. రెండవది బాధుడు. గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వము ధరలు పెంచింది, పన్నులు పెంచింది, ఛార్జీలు పెంచారు. బాధుడే బాధుడు, మోదుడే మోదుడు, దంచుడే దంచుడు అని రాగాలు తీస్తా చెప్పారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? అంతకంటే ఎక్కువ వీర బాధుడు బాధతా ఉన్నారు. దానికి ఒక్క విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం కేవలం విద్యుత్ వినియోగదారుల మీదనే మోపింది ఈ ప్రభుత్వం. ఇంకా మిగతా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది ఉన్నాయి. బట్ ఒకటి అప్పులు, 2 బాధుడు. ఇక మూడవది సూపర్ 6. సూపర్ 6లో నేను ముందుగానే చెప్పినట్టు సామాజిక పెన్షన్లు పెంచారు, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. వాట్ అబౌట్ అదర్స్? ఈ ప్రభుత్వం ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది కూటమి అంటే ప్రధానమైన కారణం సూపర్ 6. సూపర్ 6కి సంబంధించి సూపర్ ప్లాన్. మొదటిది యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి. నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు నిరుద్యోగులకు. ఒక సంవత్సరం దాటిపోయింది. 24-25లో పైసా ఇవ్వలే. 25-26 బడ్జెట్లో పైసా పెట్టలే. మొన్న మహానాడులో దాని గురించి ప్రస్తావించలే. కానీ వల్ల యువగలం అని చెప్పేసి 6 శాసనాల్లో ఒక శాసనం యువగలం అంటే నిరుద్యోగ భృతి మెన్షన్ లేని యువగలం. కాబట్టి యువతను వచ్చేసి నమ్మించి మోసగించింది ఇప్పుడు. రెండవది ఆడబిడ్డని. యూజువల్గా మన సాంప్రదాయం ఏమంటే మగవాళ్ళకి చెప్పినట్టు అమలు చేయకుండా కానీ ఆడబిడ్డలకు అమలు చేస్తారు. తల్లిదండ్రులు వచ్చేసి ఆడబిడ్డ విషయంలో ఖచ్చితంగా అమలు చేస్తారు చెప్పిన ప్రామిస్ను. అందుకోసం దీన్ని ఆడబిడ్డ నిధిని పెట్టారు. ఏమని? 19-59 సంవత్సరాల మధ్య వయసులో ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇవ్వాలి కదా. ఆడబిడ్డకు చెప్పిన దాన్ని మాట తప్పచ్చునా? కాబట్టి 2024-25 లేదు, 25-26లో బడ్జెట్ అలొకేషన్ లేదు. మొన్న మహానాడులో దాని ప్రస్తావన లేదు. కానీ 6 శాసనాల్లో స్త్రీ శక్తి అంట. అంటే ఆడబిడ్డ అనేది లేని స్త్రీ శక్తి. కాబట్టి ఆడబిడ్డల విషయంలో మాట తప్పడం జరిగింది. రెండవది వీళ్ళు చెప్తా ఉంటారు సామాజిక మాది బీసీల పార్టీ అని చాలా ఘనంగా చెప్పుకుంటుంటారు. ఈ సూపర్ 6లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ చెప్పారు. మాట తప్పొచ్చునా? ఇది బీసీల పార్టీ అని చెప్పి మీరు బీసీల పార్టీ కాదు, ఏం కాదు. ఆ విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ. ఇప్పుడు 1970లోనే 20% రిజర్వేషన్లు కాసపు మంది రెడ్డికి ఇచ్చారు. కానీ మీరు చెప్పుకుంటా ఉంటారు. పోనీ ఆ చెప్పుకున్నది చేయాలి కదా. 50 సంవత్సరాలకి పెన్షన్ 24-25 ఇవ్వలేదు, 25-26లో బడ్జెట్లో పైసా పెట్టలేదు, మన మహానాడులో దాని గురించి ప్రస్తావించలేదు. కానీ సామాజిక న్యాయం అని 6 శాసనాల్లో అదొక శాసనం.
తర్వాత వచ్చేసి అన్నదాత సుఖీభవ. ఇది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. అన్నదాత రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన సేద్యం బాగుపడమని పెద్దలు చెప్తారు. అటువంటి వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో రైతును నమ్మించి మోసగించవచ్చు. అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 ఇస్తా అని చెప్పినావు. ఒక సంవత్సరం ఎగ్గొట్టేసినావు. టోటల్ గా 1 year 24,000 ఎగ్గొట్టేసినావు. 25-26 ఏదో ఇస్తామంటున్నావు. అది ఇచ్చినంత వరకు నమ్మకం లే. సార్ ఇది రైతులకు మనకి మీకు జూన్ నుంచి తల్లికి వందనం, రైతు భరోసా ఇవి మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తాము అని ఇంతకు ముందే చెప్పారు. బట్ అది మహానాడులో కావచ్చు, లేకపోతే కేబినెట్ సమావేశంలో కావచ్చు, ఎక్కడా ప్రస్తావన తేలేదు. అంటే అది జూన్ నుంచి అమలు కానట్టే కదా. అప్పటికే 6వ తారీఖు వచ్చాం మనం, ఆ ప్రస్తావనే లేదు. అంటే ఈ టర్మ్కి లేనట్టే ఈ కాదంటారా? చూస్తే అట్టే కనిపిస్తా ఉంది. కానీ అది ఎక్కువ వచ్చేసి భయం ఉంది. ఏమైతుందో వచ్చేసి ఆల్రెడీ రైతులకు గతంలో రైతు భరోసా ఉన్నది, మనం చెప్పాము, 1 year ఎగ్గొట్టాము అనే భయం ఒక పక్క ఉంది. అదేవిధంగా గతంలో అమ్మఒడి ఉన్నది, దాని ప్లేస్ లో వచ్చేసి తల్లికి వందనం పెట్టాము, 1 year అయిపోయింది. కాబట్టి చేయాలనే మనసులో ఉంది, కానీ మరి ఫైనాన్షియల్ కన్స్టెన్స్ ఏ విధంగా ఉన్నాయో అంత ఈజీగా ఉండదు. కాబట్టి ఇప్పటికి మాత్రం మీరు చెప్పినట్టు 1 year ఆల్రెడీ ఎగ్గొట్టారు. 24-25, 25-26కు ఇస్తామని చెప్పారు జూన్ లో. ఇప్పటికి 6వ తారీఖు వచ్చింది. దాని గురించి ఏ ప్రస్తావన లేదు, మన కేబినెట్ కూడా ప్రస్తావన లేదు. మరి ఏమి ఇస్తారో చూడాలి. ఇది అన్నదాత సుఖీభవ విషయంలో, తల్లికి వందనం విషయంలో. ఈవెన్ ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 అంటున్నారు. ఆల్రెడీ 1 year దాటిపోయింది. 2వ సంవత్సరం కూడా మళ్ళీ ఆగస్టు 15 అంటున్నారు. చేసినంత వరకు గ్యారెంటీ ఏం లేదు. దానికి మళ్ళా ఎన్ని కండిషన్స్ పెడతారో చూడాలా, టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఏముంటాయో చూడాలా. ఈ విధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్ అట్లా ఫ్రీగా ఇచ్చేసారు. ఏపీ ప్రజలు కూడా అదే ఉత్సాహం ఉంది. సాధారణంగా పక్క రాష్ట్రాలలో ఏదన్నా వాళ్ళకి మనకు ఒక నచ్చింది అనుకోండి, అట్రాక్ట్ అయ్యామనుకో, మన దగ్గర కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. మహిళలకి ఫ్రీ బస్ అనేది అట్లానే జరిగింది. కానీ అక్కడ 1 year అయిపోతుంది, ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. అప్పుడు దసరా అన్నారు, క్రిస్మస్ అన్నారు, సంక్రాంతి అన్నారు, ఇప్పుడు దాన్ని ఊసే లేదు. అదే మామూలుగా ఇంతకు మా చిన్నప్పుడు ఓ స్త్రీ రేపురా అని చెప్పేసి బోర్డు వెనకాల రాసేవాళ్ళు, దయాలు వస్తాయని చెప్పేసి బయట ఓ స్త్రీ రేపురా అని రాసేవాళ్ళు. ఆ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఇదో సంక్రాంతి పండుగ, ఇదో శివరాత్రి పండుగ, ఇదో ఉగాది పండుగ, ఇదో వినాయక చవితి పండుగలు అనేది అడ్డుపోతూ ఉన్నాయి. మరి ఏ పండుగ